నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఇండియా 360. ఈ నెల 19న ఇరానీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణమని కొందరు వాదించారు. హెలికాప్టర్ పాతదని, మెకానికల్ వైఫల్యంతోనే కుప్పకూలిపోయిందని మరికొందరు వాదించారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం విచిత్రమైన కుట్ర సిద్ధాంతాలకు తెరలేపారు కొందరు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇరాన్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఎలాంటి విషయాలను వెల్లడించారు? అసలు రైసీ హెలికాప్టర్కు ఏమైంది? హెలికాప్టర్ మిస్సింగ్ విషయాన్ని ఎలా గుర్తించారు? అధ్యక్ష హెలికాప్టర్ కాన్వాయ్లో ఉన్న మిగిలిన 2 హెలికాప్టర్లు ప్రమాదాన్ని ఎందుకు గుర్తించలేకపోయాయి? వాచ్ ది స్టోరీ. రైసీ చాపర్ క్రాషింగ్ చివరి క్షణాల్లో ఏం జరిగింది? అధ్యక్ష చాపర్లో నుంచి చివరి కాలు ఎవరు మాట్లాడారు? 3 చాపర్లలో అధ్యక్షుడిదే ఎందుకు మిస్ అయింది? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని చంపింది ఏమిటి? వాస్తవానికి హెలికాప్టర్ కూపకూలింది. కానీ ఇప్పుడు దీన్ని అందరూ నమ్మడం లేదు. కుట్ర సిద్ధాంతాలు జోరుగా ప్రచారమవుతున్నాయి. నిజానికి హెలికాప్టర్ అదృశ్యమైందన్న వెంటనే కుట్ర సిద్ధాంతాలు వెల్లువెత్తాయి. ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా, మరో విదేశీ శక్తి ఈ పని చేసిందా అంటూ ఇంటర్నెట్ లో జోరుగా కట్టుకథలు వెల్లువెత్తాయి. వీటిని ప్రచారం చేసే వ్యక్తుల్ని ఆపడం ఇప్పుడు కష్టమే. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలు అలాంటివి. భౌగోళిక రాజకీయ పరిస్థితి అలాంటిది. పైగా మొదటించి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ప్రతి చారిత్రక ఘటనకు సహజంగానే కుట్ర సిద్ధాంతాలు నీడలా వెంటాడుతాయి. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని చంపింది ఎవరు? చంద్రుడిపై నాసా ల్యాండింగ్ నకిలీదేనా? బ్రిటన్ యువరాణి డయానా మరణం ప్రమాదం కాదా? భారతీయ అణుశాస్త్రవేత్త హోమీ జే బాబా హత్యకు గురయ్యారా? అంటే వీటికి సమాధానం మనకు తెలియదు. బహుశా ఇంకెప్పటికీ తెలియకపోవచ్చు. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని చంపిన హెలికాప్టర్ క్రాషింగ్ చివరి క్షణాలపై తాజాగా విస్తృతమైన వివరాలు అందే. అయితే ఇరాన్ కట్టుకథలనే ప్రచారం చేస్తుందా, లేక అన్ని ఊహాగానాలకు స్వస్తి పలుకుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇతడి పేరు గోలం హుస్సేన్ ఇస్మాయిలీ. ఇరాన్ న్యూస్ నెట్వర్క్ కు సంచలనాత్మక ఇంటర్వ్యూను ఇస్మాయిలీ ఇచ్చారు. ఇస్మాయిలీ మరెవరో కాదు, రైసీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఇతను కూడా ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ కాన్వాయ్లో ఉన్నాడు. అధ్యక్షుడి హెలికాప్టర్ వెనుక ఉన్న మరో చాపర్లో ఇస్మాయిలీ ప్రయాణించాడు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాతావరణం చాలా స్పష్టంగా ఉందని ఇస్మాయిలీ బాంబు పేల్చాడు. అంటే ఇప్పటి వరకు ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కూలిందన్న వాదనను ఇస్మాయిలీ కొట్టిపడేశాడు. ఆ సమయంలో ఎలాంటి పొగమంచు లేదని, అక్కడక్కడ చిన్న చిన్న మేఘాలు ఉన్నాయే తప్ప ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని తేల్చి చెప్పాడు. అప్పటికే 6 గంట ప్రయాణం చేసినట్టు ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించాడు. పర్వత ప్రాంతంలో కొంత మేఘాల సమూహం మాత్రమే ఉందని ఇస్మాయిలీ చెప్పారు. అధ్యక్ష హెలికాప్టర్ పైలట్ ఇతర పైలట్లను కూడా అనుసరించమన్న విషయాన్ని ఇస్మాయిలీ బయటపెట్టారు. తాము అధ్యక్షుడి హెలికాప్టర్ వెనుక 3వ చాపర్లో ఉన్నట్టు తెలిపారు. తమ చాపర్ మేఘాలను అధిగమించి 30 సెకండ్లు ముందుకు సాగినట్టు ఇస్మాయిలీ వివరించారు. అసాధారణ సంఘటనలుగా భావించే వాటిని ఇస్మాయిలీ వివరించాడు. ఒకటి, మేఘాలపైకి వెళ్లే సమయంలో ఎలాంటి అల్లకల్లోలాన్ని అనుభూతి చెందలేదన్నారు. రెండోది, మేఘాల సమూహం తర్వాత ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని చెప్పారు. మూడోది, అకస్మాత్తుగా అధ్యక్షుడి చాపర్ తప్పిపోయినట్టు గుర్తించామని వెల్లడించారు. అయితే అధ్యక్షుడి హెలికాప్టర్ కోసం తమ పైలట్ యూటర్న్ చేయడానికి నిర్ణయించుకున్నట్టు ఇస్మాయిలీ వెల్లడించారు. ప్రధాన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని భావించినట్టు చెప్పారు. అయితే అధ్యక్షుడి చాపర్లోని పైలట్తో కమాండర్ రేడియో కాంటాక్ట్ చేయలేకపోయారు. చివరిసారి నిమిషం 30 సెకండ్లు మాత్రమే అధ్యక్షుడి హెలికాప్టర్ పైలట్ నుంచి సమాధానం వచ్చినట్టు తమ పైలట్ చెప్పినట్టు ఇస్మాయిలీ తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగింది? అయితే ఇస్మాయిలీ అతడి హెలికాప్టర్లోని ఇతర వ్యక్తులు అధ్యక్షుడి హెలికాప్టర్లో ఉన్న వారికి ఫోన్ కాల్ చేయాలని నిర్ణయించుకున్నారట. వెంటనే అధ్యక్షుడి బాడీగార్డ్ కు కాల్ చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దులియన్ కు కాల్ చేశారు. తూర్పు అజర్బైజాన్ గవర్నర్ కు కూడా కాల్ చేశారు. వీరంతా అధ్యక్షుడి హెలికాప్టర్లో ఉన్నారు. వారెవరూ ఫోన్ కాల్స్ కు స్పందించలేదు. చివరికి ఎవరో ఒకరు స్పందించారు. అలా స్పందించింది ఎవరు అంటే అయతుల్లా హషీం. తబ్రిజ్లోని శుక్రవారం ప్రార్థనల ఇమాం అయతుల్లా హషీం. తన పరిస్థితి ఏమీ బాగులేదని హషీం చెప్పాడు. అంతకుమించి అతడు ప్రత్యేకించి ఏమీ చెప్పలేదని అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇస్మాయిలీ తెలిపారు. సరిగ్గా హెలికాప్టర్ కి ఏమైందో చెప్పమని తాను అడిగానని, కానీ తనకు ఏమీ తెలియదని హషీం చెప్పినట్టు ఇస్మాయిలీ చెప్పారు. అతను ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా ఒంటరిగా ఉన్నట్టు, చెట్లు మాత్రమే కనిపిస్తున్నట్టు అయతుల్లా హషీం సమాధానమిచ్చినట్టు చీఫ్ ఆఫ్ స్టాఫ్ వివరించారు. సింపుల్ గా చెప్పాలంటే హెలికాప్టర్ కూలిపోయిన చివరి క్షణాల్లో జరిగిన సంఘటనలు ఇవి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విదేశాంగ మంత్రితో సహా
ప్రయాణిస్తున్న మొత్తం 8 మంది మరణించారు. అయితే ఈ ఇంటర్వ్యూ మరిన్ని సందేహాలను లేవనెత్తుతోంది. ఎలా అంటే అధ్యక్షుడి హెలికాప్టర్ సహా మొత్తం 3 ఉన్నాయి. అధ్యక్షుడి హెలికాప్టర్ మినహా మిగతావి మేఘాల పైనకు వెళ్లగలిగాయి. కానీ అధ్యక్షుడి హెలికాప్టర్ మాత్రం అదృశ్యమైంది. పైగా అధ్యక్షుడి హెలికాప్టర్ను సీనియర్ పైలట్ నడిపారు. అతను మేఘాల సమూహాన్ని గుర్తించాడు. ఇతర పైలట్లు హెలికాప్టర్లను ఎలా మేనేజ్ చేయాలో సూచించాడు. కానీ ఫ్లీట్ కమాండర్ సొంత హెలికాప్టర్ను నావిగేట్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రెసిడెంట్ హెలికాప్టర్ కు సంబంధించి ఇరాన్ ఇచ్చిన మొదటి సమాచారం కఠిన పరిస్థితుల్లో ల్యాండ్ అయింది. ఇదే ఊహాగానాలకు తావిచ్చింది. అదృశ్యమైన హెలికాప్టర్ను గుర్తించడానికి ఇరాన్ అధికారులు ఏం చేశారు? వారు అక్కడి విషయాలను కావాలని కప్పిపుచ్చుతున్నారా? హెలికాప్టర్ క్రాషింగ్ వద్ద వేరే ఏదైనా ఇరాన్ గుర్తించిందా అన్న ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. నిజానికి ఇరాన్లో విధ్వంసక ఘటనలు జరిగిన ప్రతిసారి ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం అలా ఇజ్రాయెల్ వైపు నెట్టేయడానికి ఇరాన్కు అవకాశాలున్నాయి. ఎందుకంటే కొన్ని వారాల క్రితం వరకు ఇరాన్, ఇజ్రాయెల్ తొలిసారి నేరుగా దాడులకు దిగాయి. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్ లోని ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 2 ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC సీనియర్ కమాండర్లతో సహా మొత్తం 7 మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 13న ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగింది. అయితే డ్రోన్లు, క్షిపణుల్ని 99% ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా, బ్రిటన్ అడ్డుకున్నాయి. ఇరాన్ దాడికి ప్రతీకారంగా ఏప్రిల్ 19న ఆ దేశంలోని ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులకు దిగింది. కానీ విచిత్రంగా ఈ డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ ను ఇరాన్ నిందించలేదు. ఇదే కాదు, గతంలోనూ ఇజ్రాయెల్ డ్రోన్లు ఇరాన్ భూభాగంలోకి వెళ్లి సైనిక కేంద్రాలపై దాడులు జరిపిన చరిత్ర ఉంది. నిజానికి ఇజ్రాయెల్ గూఢచారి విభాగం మొసాద్కు కూడా ఇరాన్లో కార్యకలాపాలు నిర్వహించిన రికార్డులు ఉన్నాయి. 2020లో ఇరాన్ అణుశాస్త్రవేత్త మొహసిన్ ఫక్రీజాదే తన కారులో వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. అయితే రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కు అమర్చిన రోబోటిక్ మిషన్ గన్ ఈ ఆపరేషన్ కు వినియోగించినట్టు ఇరాన్ తెలిపింది. దీన్ని మైళ్ల దూరంలో కూర్చున్న స్నైపర్ ఆపరేట్ చేసినట్టు తెహరాన్ వెల్లడించింది. 2022లోనూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఇరాన్లోని ఓ IRGC ఏజెంటును అదుపులోకి తీసుకున్నారు. తుర్కీలోని ఇజ్రాయెల్ దౌత్యవేత్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్టు సదరు ఏజెంటు అంగీకరించాడు. ఇటీవల 2023 జూన్లోనూ ఇరాన్ ఓ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. హిట్ స్క్వాడ్ కు చెందిన ఓ వ్యక్తిని మొసాద్ పట్టుకుంది. సైప్రస్లోని ఇజ్రాయేలీలను చంపాలని ఇరాన్కు చెందిన హిట్ స్క్వాడ్ ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని మొసాద్ గుర్తించి అడ్డుకుంది. యూదులు, ఇజ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఉగ్ర చర్యలకు పాల్పడేవారు ఇరానియన్ భూభాగంతో సహా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలేదే లేదని మొసాద్ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. మొత్తంగా ఇరాన్లో కార్యకలాపాలు నిర్వహించిన చరిత్ర మొసాద్కు ఉంది. ఈ విషయం ఇజ్రాయెల్ నాయకులకు కూడా బాగా తెలుసు. అందుకే రైసీ మరణ వార్త తెలిసిన వెంటనే ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పేసింది. అంతేకాదు, అమెరికా కూడా స్వయంగా వివరణ ఇచ్చుకున్నది. రైసీ హెలికాప్టర్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే అధ్యక్షుడి హెలికాప్టర్ ఘటనపై దర్యాప్తును ప్రారంభించినట్టు ఇరాన్ తెలిపింది. ఈ ప్రమాదంలో దేశాధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మరణించడం సాధారణ విషయం ఎంతమాత్రమూ కాదన్నది స్పష్టంగా తెలుస్తోంది.